ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు పవన్ మాధవ్ సమావేశమవుతుండగా కొంతమంది మంత్రులకు కూడా పిలుపొచ్చినట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తిరుమల లడ్డు అంశంలో ఇప్పటికే సిబిఐ సిట్ రిపోర్టుపై కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డు అంశంలో ఉమ్మడి కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా పర్యటనలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు చంద్రబాబు పవన్ మాధవ్ సమావేశమవుతుండగా కొంతమంది మంత్రులకు కూడా పిలుపొచ్చినట్లు సమాచారం. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సమావేశం వివరాలేంటి? కొంతమంది మంత్రులకు కూడా పిలుపొచ్చిందంటున్నారు. ఆ మంత్రులు ఎవరెవరు? అసలు దీంట్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? రైట్ శ్రీదేవి, ఇవాళ ఉదయం 11 గంటలకైతే సీఎం చంద్రబాబు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తో పాటు కొందరు మంత్రులు కూడా, హోమ్ మినిస్టర్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, వీరు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ప్రధానంగా ఏదైతే ఇప్పుడు తాజాగా రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ ట్రాప్ ఏదైతే ఉందో, వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో 3 పార్టీలకు చెందిన నాయకులతో పాటు అదేవిధంగా క్యాడర్ కూడా ఈ ట్రాప్ లో పడొద్దు, దీనిపైన కొంత అవగాహన కల్పించడం, తాజాగా ఏవైతే నామినేటెడ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన 3 పార్టీలు కూడా భర్తీ చేసి వెంటనే దాన్ని పూర్తి చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ప్రక్రియ పూర్తి చేసే దిశగా కొన్ని చర్యలు చేపట్టబోతుంది. అయితే దీంతో పాటు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారం, నెయ్యి కొనుగోలు వ్యవహారంలో కల్తీ జరిగింది, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు గత ప్రభుత్వ హయాంలో అధికారులు, అదేవిధంగా అప్పటి నాయకులు పెద్ద ఎత్తున దీనిపైన అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ చెక్ పెట్టే దిశగా ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరున్నారో వారందరూ కూడా ఆ డైరీలు ఎంత కోట్ చేశాయి, అసలు వీళ్ళు హవాలా రూపంలో నగదు బదలాయింపులు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా అసలు ఎలాంటి చర్యలు చేపట్టాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనే దానిపైన కూడా నేడైతే చర్చించే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా ఏదైతే తాజా పరిణామాలన్నిటిపైన వీటన్నిటిపైన ఓవరాల్ గా డిస్కస్ చేసి వాటన్నిటికీ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పనైతే ఒక నిర్ణయంతో అయితే ఉన్నారు శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.